డిఎంకే నాయకులు, కమ్యూనిస్టులు అందరూ వచ్చి ప్రత్యేక హోదా కోసం, మన విభజన చట్టంలోని హక్కుల కోసం వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే మీకు చాలా గౌరవంగా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ మీకు ఉత్తరం రాసి మిమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయమని, ఇది రాష్ట్రం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం అని చెప్తే అప్పటికి మాతో ఏమీ కలిసి లేరు, మాకు వ్యతిరేకం కాదు, మాకు ఎంతో వ్యతిరేకమే పవన్ కళ్యాణ్. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని అన్న పంపగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సందేశాన్ని కూడా పంపలేకపోయారు. గౌరవమైన ఆహ్వానాన్ని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సందేశాన్ని కూడా పంపలేని పరిస్థితి. నిన్న అఖిలేష్ యాదవ్ గారిని పిలిచారు కదా, అఖిలేష్ యాదవ్ గారు కూడా నిన్న ఒక విషయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అఖిలేష్ యాదవ్ గారు ఈ విషయాన్ని ఖండిస్తూనే మా రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తా ఉంది, ఇక్కడ మా రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతా ఉంది అన్నప్పుడు మరి ఈ మాటను కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అండగా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు సార్, ఆ రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది అని ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు అతనికి అండగా మళ్ళీ నిజమే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ బుల్డోజర్ రాజ్యం నడుపుతా ఉందంట, అది చాలా తప్పు చేస్తుంది అనే ధైర్యం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందా? అంటే అది మీరు ధైర్యం అంటున్నారా, లేకపోతే అది కూడా ఒక ఎత్తుగడలో, రాజకీయ ఎత్తుగడలో భాగం కాదా సార్? అది ధైర్యమా? ఎత్తుగడ కాదు, ధైర్యము కాదు. భారతీయ జనతా పార్టీ అన్నా నరేంద్ర మోడీ అన్నా నోరు పెకిలే పరిస్థితి లేదు. సో ఎంతసేపటికి ఇక్కడున్న రాష్ట్ర ప్రాంతీయ పార్టీని మాట్లాడడం, ఇక్కడున్న ప్రాంతీయ పార్టీని క్వశ్చన్ చేయడమే తప్ప, సరే రైట్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారండి. ప్రభుత్వం అంతా కూటమిది కదా, భారతీయ జనతా పార్టీకి కూడా బాధ్యత ఉంది కదా. సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కదా పెద్దన్న. సో ఎన్డీఏ ప్రభుత్వం ఈ దుర్మార్గం చేస్తోంది, భారతీయ జనతా పార్టీ దాంట్లో ఉంది అని మాట్లాడగలిగే ధైర్యం ఉందా? లేదు. సో ఈ రాజకీయ ప్రయోజనాలు కొంతసేపు పక్కన పెట్టి, ఇంకొక విషయం, మీరు ఖండించారా అని అడుగుతా ఉన్నారు కదా. ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణమే షర్మిల గారు ఖండించి, అది ఏ కారణమైనా కావచ్చు, వారిద్దరు వైసీపీ వాళ్ళ లేకపోతే వైసీపీలో ఉండి జస్ట్ ఎలక్షన్ ముందు వచ్చి అతను టీడీపీలో చేరారు, ఈ రాజకీయ కారణాలన్నీ పక్కన పెడదాం, చాలా ఘోరమైన ఇది జరిగింది అక్కడ, దాన్ని తక్షణం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది, దీన్ని నిలువరించాల్సి, చాలా కఠినంగా శిక్షించండి, నిలువరించండి, ఇక ముందు జరగడానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన దీన్ని షర్మిల గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ కూడా రాయడం జరిగింది. సో ఇంకా అంతకు మించి మీరు వాళ్ళకి అండగా ఉండాలంటే ఇవాళ మళ్ళీ ఒక కొత్త ఇది ఒక ట్వీట్ ఒకటి పెట్టడం జరిగింది, ఎక్కడి నుంచో డొంక తిరుగుడుగా కలుపుకొచ్చి వారితో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు. సార్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా, లేకపోతే ఇంకెవరి కోసమో ఎన్డీఏలోనో భారతీయ జనతా పార్టీతోనో మాట్లాడి ఆలోచన మీరు భారతీయ జనతా పార్టీతో ఉంటూ మీరు సార్ మొన్న కూడా ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు ఆయన మొన్న మనం చూసాం విజయవాడకు వచ్చిన సందర్భంలో కూడా కడపలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది, వస్తే ఇంటింటికి కూడా నేను తిరుగుతా అని చెప్పి ప్రకటించాడు బహిరంగంగా కూడా. అదే సార్, కాదు సార్, ఇప్పుడు అంటే బట్టగాల్చి మొహానేయటానికే గాని ఇప్పుడు ఇంకొక విషయం సార్, నిన్న అన్ని మాటలు మాట్లాడారు కదా, షర్మిల గారు స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నారు సార్, బీజేపీ పాలిత ప్రాంతాలు లాంటి మణిపూర్ లో ఇవాళ ఇది జరుగుతా ఉంటే కనీసం ఇప్పుడు వాళ్ళు అంతా క్వశ్చన్ అంటే మణిపూర్ గురించి నన్ను మాట్లాడమంటారు కానీ ఆంధ్ర గురించి వీళ్ళు మాట్లాడరా అంటారు. మణిపూర్ గురించి నువ్వు మాట్లాడవా సమాధానం చెప్పాలి కానీ ఆంధ్ర గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతాం, ప్రతి ఒక్క విషయాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అది